ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోనసానపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపై పోలీసు వారు చర్య తీసుకొని చట్టంలో ఉన్న కఠినమైన చట్టాన్ని అమలు చేసి జీవిత ఖైదు విధించాలని అక్కడ ఉన్న ప్రజలు, గ్రామస్తులు, అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ అభిమానులు తెలియచేస్తున్నారు. అలాగే దండ వేసిన వ్యక్తిని పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసు వారి పర్యవేక్షణలో సీసీ కెమెరాలు బిగించడం కూడా జరిగింది. గ్రామస్తులు పోలీసు వారికి అభినందనలు తెలియచేయడం జరిగింది. మన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోనసానపల్లి గ్రామంలో తెల్లవారుజామున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రతి ఒక్కరికి తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. అలాంటి వ్యక్తికి ఈ రోజునాడు ఇలా జరిగిందంటే అది ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం అనేది చాలా దుర్మానుషికం. రెండోది ఏంటంటే రేపొద్దున ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంజాయితీ చెప్పాల్సింది. రెండోది రేపొద్దున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి గారు కావడం, ఈరోజు ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. ఇవాళ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అది ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోనసానపల్లి గ్రామ పంచాయతీ నిర్మాణంలో ఉన్న మా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూకి చెప్పుల దండ వేయడం జరిగింది. దానికి నిరసన తెలియజేస్తున్నాం మేమందరం కూడా. ఆయన ఒక జాతికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ కాదు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మా దళిత సంఘాలు కానీ, అదేవిధంగా పోలీసు వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారు. మాకు సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేము నిరసన తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.